గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర దినోత్సవానికి చాలా డిఫరెన్స్ ఉందండి. చాలామంది ఏమనుకుంటారంటే రెండు ఒకటే అన్న కాన్సెప్ట్లో ఉంటారు. ఒకసారి అది ఎలాగో నేను చెప్తాను ఒకసారి. మెనీ నేషన్స్ వన్ ద ఫ్రీడమ్ బట్ ఇండియా క్రియేటెడ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ టాట్ హౌ టు ప్రొటెక్ట్ ద వరల్డ్ హౌ టు ప్రొటెక్ట్. అంటే 1947లో మనకి స్వతంత్రం అయితే వచ్చింది, కానీ పరిపాలన విధానం అంటే పరిపాలనించే విధానం మనకు పూర్తిగా మనది కాదు. అంటే అప్పుడు మనవి లేవన్నమాట. అప్పుడు 1949లో రాజ్యాంగ సభ అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రాజ్యాంగం నిర్మించాలని చెప్పేసి డిసైడ్ అయ్యింది. అందులో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కింద అంబేద్కర్ గారిని ఎంచుకున్నారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎందుకు ఎంచుకున్నారంటే ఆ టైంలో ఎక్కువ డిగ్రీస్ చేసి ఎక్కువ చదువుకున్న వ్యక్తి ఆయనే. సో ఆయన దీనికి కరెక్ట్ అని చెప్పేసి ఆయన ఎంచుకున్నారు. 1950 జనవరి 26 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే కొంతమంది మేధావులందరూ కలిపి మన దేశానికి రాజ్యాంగాన్ని అందించారు. సో ఈ రోజు మనం అంటే జనవరి 26ని మనం రిపబ్లిక్ డే కింద మనం జరుపుకుంటాం అనమాట. సో ఇది ఇండిపెండెన్స్ డేకి అండ్ రిపబ్లిక్ డేకి డిఫరెన్స్. ఇండిపెండెన్స్ డే అంటే మన దేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ పూర్తిగా స్వతంత్రం వచ్చింది మాత్రం జనవరి 26వ తారీఖుని. అది కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి. అంటే ఎందుకు రిపబ్లిక్ డే అంత ఇంపార్టెంట్ అంటే దేశానికి వచ్చిన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి చేరిన రోజు, అది హక్కుల రూపంలో. సో అందుకే మన రిపబ్లిక్ డే అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపించే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. సో ఇలాంటి మంచి కంటెంట్, మంచి వీడియోస్ మీకు ముందు అందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భీమ్.